హైదరాబాద్ సెయింట్ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎస్టీటీజీడీసీ ఇండియా 3,500 కోట్ల రూపాయలు పెట్టుబడితో హైదరాబాద్లోని మీర్ఖాన్పేటలో అత్యాధునిక డేటా సెంటర్ క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్యాంపస్ 100 మెగావాట్ల సామర్థ్యంతో ఉంటుంది మరియు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకటిగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఎస్టీటీజీడీసీ ఇండియా హైదరాబాద్లోని హైటెక్ సిటీలో డేటా సెంటర్ను నిర్వహిస్తోంది. ఈ కొత్త క్యాంపస్ ఏర్పాటుతో కంపెనీ తన కార్యకలాపాలను విస్తరించనుంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్రంలో కొత్తగా బస్ డిపోలు, బస్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. వాటిని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ బస్ భవన్లో ఆర్టీసీ బోర్డు సమావేశం జరిగింది. మంత్రి పొన్నం మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ పెరిగిందని, అందుకు అనుగుణంగా కొత్త బస్ స్టేషన్ల నిర్మాణంతో పాటు ఉన్నవాటిని విస్తరిస్తామని స్పష్టం చేశారు. కొత్త డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణానికి నిధుల కేటాయింపునకు ఆర్టీసీ బోర్డు అనుమతులు ఇచ్చింది. కొత్త బస్ డిపోల కోసం పెద్దపల్లికి 11.70 కోట్ల రూపాయలు, ఏటూరు నాగారానికి 6.28 కోట్ల రూపాయలు. ఆధునిక బస్ స్టేషన్లకు కోదాడ 17.95 కోట్ల రూపాయలు, మధిర 10 కోట్ల రూపాయలు, కాళేశ్వరం 3.95 కోట్ల రూపాయలు. నూతన బస్ స్టేషన్ల కోసం ములుగుకు 5.11 కోట్ల రూపాయలు, హుజూర్ నగర్కు 3.75 కోట్ల రూపాయలు, మంగపేటకు 51 లక్ష రూపాయలు, మంథని బస్ స్టేషన్ విస్తరణకు 95 లక్ష రూపాయలు. మావోయిస్టు తెలంగాణ కమిటీ ఇన్ఛార్జి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆయనతో పాటు 17 మంది మావోయిస్టులు మరణించారు. మావోయిస్టు పార్టీ ఈ విషయాన్ని ధృవీకరించింది. తెలంగాణకు చెందిన నరసింహారావు కూడా ఈ ఎన్కౌంటర్లో మరణించారు. పోలీసులు 10 మంది మావోయిస్టులను గుర్తించారు. ఈపీఎఫ్ ఖాతాదారులు తమ వ్యక్తిగత వివరాలను ఇకపై ఆన్లైన్లో సొంతంగా సవరించుకోవచ్చు. పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను సవరించుకునే ఈ సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ అమల్లోకి తెచ్చింది. దీనికి యాజమాన్య పరిశీలన, ఈపీఎఫ్ఓ ఆమోదం అవసరం లేదు. అంతేగాక ఈ కేవైసీ ఈపీఎఫ్, ఆధార్ సీడెడ్ ఖాతా కలిగి ఉన్న ఈపీఎఫ్ఓ ఖాతాదారులు సొంతంగా ఆధార్ ఓటీపీ సాయంతో తమ భవిష్య నిధి బదిలీ క్లెయిమ్లను యాజమాన్యం ప్రమేయం లేకుండానే ఆన్లైన్లో ఫైల్ చేసుకోవచ్చు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ 2 సౌకర్యాలను శనివారం ప్రారంభించారు. ఖాతాదారుల ఫిర్యాదుల్లో 27% వారి ప్రొఫైల్, కేవైసీలకు సంబంధించినవేనని, తాజా సదుపాయాలతో ఆ సమస్య సమసిపోతుందని ఆయన తెలిపారు. ఖాతాదారుల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అధిక సంఖ్యలో ఎదుర్కొంటున్న పెద్ద సంస్థలకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని వెల్లడించారు. కడియం మండలం కడియపులంకలో ఒక విచిత్రమైన మొక్క అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మొక్కలో నల్ల పచ్చిమిరపకాయలు పండుతున్నాయి. స్థానికుడు మలసాని గోవిందరాజుకు 2 నెలల క్రితం ప్రకాశం జిల్లాలోని స్నేహితుడు ఈ మొక్కను ఇచ్చాడు. ప్రస్తుతం ఈ మొక్కలో 40 వరకు నల్ల పచ్చిమిరపకాయలు కాస్తున్నాయి. ఇది చిట్టి మిరప జాతికి చెందినదని, సాధారణ పచ్చిమిరపకాయల కంటే ఘాటుగా ఉంటుందని మండల వ్యవసాయాధికారి సుధీర్ కుమార్ తెలిపారు. ఈ మిరపకాయలలో ఎరుపు, నలుపు, తెలుపు రంగులు కలయికగా ఉంటాయని వివరించారు. గృహజ్యోతి పథకం కోసం 125 కోట్ల రూపాయలు విడుదల. హైదరాబాద్ గృహజ్యోతి పథకం కింద పేదల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల కరెంటు సరఫరా రాయితీ కోసం జనవరి నెలకు రూ.125.84 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకానికి నెలనెలా నిధులను విడుదల చేయడం ఆనవాయితీ. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య ఆస్తి వివాదం. రంగారెడ్డి జిల్లాలో తన ఆస్తులను మనోజ్ ఆక్రమించుకున్నాడని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ కోసం మంచు మనోజ్ కలెక్టరేట్కు హాజరయ్యారు. మనోజ్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. తన తండ్రి, అన్నయ్యలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లు నటిస్తూ ఆస్తుల కోసం కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. చేపలు తినడం తక్కువ. ఇండియాలో ప్రజలు చేపలు తినడం తక్కువగా ఉంది.
2021లో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో తలసరి చేపల వినియోగం చాలా తక్కువగా ఉంది. ఐస్లాండ్లో అత్యధికంగా 87.71 కేజీలు ఉండగా, భారతదేశంలో కేవలం 7.96 కేజీలు మాత్రమే ఉంది. చేపల్లో ప్రోటీన్లు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జనరేషన్ బీటా పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఎదుర్కొనే సవాళ్లు. ఈనాటి పిల్లలు డిజిటల్ యుగంలో జన్మించి పెరుగుతున్నారు. వారి పెంపకంలో తల్లిదండ్రులు ఎదుర్కొనే సవాళ్లు ఎన్నో ఉన్నాయి. సాంకేతికతతో సమస్యలు. పిల్లలు సాంకేతికతను సరైన విధంగా వినియోగించుకోవడం నేర్పించాలి. నిజం, అబద్ధం మధ్య తేడా గుర్తించడం, సైబర్ సెక్యూరిటీ పట్ల అవగాహన పెంపొందించాలి. పర్యావరణ అవగాహన. వాతావరణ మార్పుల గురించి తెలియజేయాలి. రీసైక్లింగ్, నీటి పొదుపు వంటి అలవాట్లను నేర్పించాలి. భావోద్వేగ నియంత్రణ. పిల్లల భావోద్వేగాలను గుర్తించడం, నియంత్రించడం నేర్పించాలి. వారి భావాలను వ్యక్తీకరించడానికి అవకాశం ఇవ్వాలి. ప్రకృతితో మమేకం. పిల్లలను ప్రకృతితో మమేకం చేయాలి. పార్కులకు తీసుకెళ్లడం, క్రీడలు ఆడించడం వంటివి చేయాలి. ఈ విధంగా పిల్లలలో మానసిక, శారీరక, సామాజిక అభివృద్ధికి తోడ్పడాలి. చాలామంది, ముఖ్యంగా మహిళలు, సామాజిక మాధ్యమాల్లో స్క్రోల్ చేస్తూ ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇది ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుందని వ్యాసం చెబుతుంది. అయితే, సామాజిక మాధ్యమాలలో హింసాత్మకమైన లేదా భయపెట్టే కంటెంట్ చూడడం మానసిక సమస్యలకు దారితీస్తుంది. సరైన కంటెంట్ ఎంచుకోవడం ముఖ్యం. వ్యాయామం, సామాజిక సంబంధాలు వంటి ఇతర మార్గాల ద్వారా కూడా ఒత్తిడిని తగ్గించవచ్చు.